శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 61వ సర్గము. రావణుని మందిరమునకు వెళ్ళుచున్న కుంభకర్ణుని చూచి వానరులు భయపడి పరుగులు దీయుట. కుంభకర్ణుని జన్మ వృత్తాంతమును, బ్రహ్మదేవుడు అతనికి ఇచ్చిన శాపమును గూర్చి విభీషణుడు శ్రీరామునకు తెలుపుట. అనంతరము మహావీరుడు మహా తేజస్వియు అయిన శ్రీరాముడు ధనుర్ధారి అయి మహాకాయుడు కిరీటమును ధరించియున్నవాడు అగు కుంభకర్ణుని చూచెను. పూర్వము వామనావతారమున శ్రీమన్నారాయణుని వలె రాక్షస శ్రేష్ఠుడైన కుంభకర్ణుడు మహాకాయుడొగుట వలన ఆకాశమును ఆక్రమించుచున్నట్లు ఉండెను. అతడు బంగారు భుజకీర్తులను ధరించియుండెను. నీటితో నిండియున్న మేఘము వలె నల్లగా నుండెను. అతనిని చూచి ఆ వానర సైన్యము మరల పరుగెత్తసాగెను. అట్లు పరిగెత్తుచున్న ఆ వానర సైన్యమును కామరూపుడొగుట వలన తన శరీరమును పెంచుచున్న కుంభకర్ణుని చూచి ఆశ్చర్యపడుచు శ్రీరాముడు విభీషణునితో ఇట్లు పలికెను. విభీషణ వీర, గోరోచన వర్ణముతో ఒప్పుచున్న నేత్రములు గలవాడు, కిరీటమును ధరించియున్నవాడు అగు ఈ పర్వతకాయుడు ఎవరు? ఈ లంకయందు ఇతడు మెరుపులను చిమ్ముచున్న మేఘము వలె కనపడుచున్నాడు. ఇతడు ఈ భూమండలమున ఒక మహాధ్వజము వలె ఒప్పుచూ ఆ రాక్షసులలో ప్రత్యేకముగా కనపట్టుచున్నాడు. ఇతనిని చూచి వానరులెల్లరునూ ఇటునటు పరుగులు దీయుచున్నారు. ఇట్టి మహాకాయుని నేను ఇంతకు ముందు ఎన్నడూనూ చూచియుండలేదు. ఇంతకును ఇతడు రాక్షసుడా అసురుడా? నాకు విపులముగా తెలుపుము. రాజకుమారుడు అసహాయ సూరుడు అయిన శ్రీరాముడు ఇట్లు ప్రశ్నించిన పిమ్మట మిగుల ధీశాలి అయిన విభీషణుడు ఆ ప్రభువుతో ఇట్లు వచించెను. ఇతడు విశ్రవసుని కుమారుడు, మిగుల ప్రతాపశాలి. ఇతని పేరు కుంభకర్ణుడు. ఇతడు యుద్ధమున యముని, ఇంద్రుని పరాజితులను గావించినవాడు. రాక్షసులలో ఇతని వలె ఎత్తైనవాడు మహాకాయుడు మరియొకడు లేడు. రఘువీరా, ఇతడు సంగ్రామమున వేల కొలది దేవతలను, దానవులను, ఇక్షులను, నాగులను, రాక్షసులను, గంధర్వులను, విద్యాధరులను, కిన్నరులను పెక్కుమారులు తరిమికొట్టెను. ఇతని ఆయుధము శూలము. ఇతని నేత్రములు వికృతముగా నుండును. మహాబలశాలి అయిన ఈ కుంభకర్ణుని దేవతలు సైతము వధింపజాలరు. ఇతనిని జూచి మృత్యువు అనుభ్రాంతితో వారు గడగడలాడుదురు. రావణాది రాక్షసుల బలపరాక్రమములన్నీయును దేవతల వరప్రభావము వలన లభించినవే. కాని ఈ కుంభకర్ణుడు మాత్రము సహజముగానే మిగుల తేజస్వి, మహాబలశాలి. ఈ మహాకాయుడు పుట్టినప్పటి నుండి అమితమైన ఆకలి గలవాడు. ఇతడు తన బాల్యము నుండియే ఆకలి బాధను తీర్చుకొనుటకై వేల కొలది ప్రాణులను భక్షించుచుండెడివాడు. ఇతడు అట్లు ప్రాణులను భక్షించుచుండగా కొంతమంది ప్రాణభయముతో ఇంద్రుని శరణుజొచ్చి ఆయనకు తమ గోడు విన్నవించుకొనిరి. అందులకు దేవేంద్రుడు క్రుద్ధుడై పదునైన తన వజ్రాయుధముతో ఈ కుంభకర్ణుని కొట్టెను. అంతట ఈ మహాకాయుడు ఇంద్రుని వజ్రాయుధపు దెబ్బకు ఇంచుక చెలించి కోపముతో బిగ్గరగా గర్జించెను. ధీశాలి అయిన కుంభకర్ణుడు అట్లు దిక్కులు పిక్కటిల్లునట్లుగా గర్జింపగా ఆ మహాధ్వనికి భూమి ఎంతయో కంపింపసాగెను. మహేంద్రుడు వజ్రాయుధముతో కొట్టగా మహాబలవంతుడైన కుంభకర్ణుడు మిగుల క్రోధావేశముతో ఐరావతము యొక్క దంతమును పెకలించి దానితో ఆ సురపతి వక్షస్థలముపై కొట్టెను. కుంభకర్ణుని దెబ్బకు మిగుల వ్యాకులపడి దేవేంద్రుడు మిక్కిలి ఆగ్రహోదగ్రుడయ్యెను. అంతట దేవతలు, బ్రహ్మర్షులు, దానవులు ఎంతయో విషాదమునకు లోనైరి. పిమ్మట ఆ సురపతి దేవతలతో గూడి బ్రహ్మదేవుని కడకు వెళ్ళెను. ఇంద్రాది దేవతలు కుంభకర్ణుని దుర్మార్గపు పోకడలను గురించి బ్రహ్మకు నివేదించిరి. కుంభకర్ణుడు విశృంఖలముగా చేయుచున్న ప్రజలను భక్షించుట, దేవతలను బాధించుట, మునుల ఆశ్రమములను ధ్వంసము చేయుట, పరస్త్రీలను అపహరించుట మొదలగు దుష్టకార్యములను గూర్చి వారు పితామహునకు విపులముగా తెలిపిరి. అతడు నిత్యము ఇట్లే ప్రజలను భక్షించుచూ పోయినచో స్వల్పకాలములోనే ఈ లోకమంతయు శూన్యమగును అని వివరించిరి.
వాసవాదుల మాటలను విని బ్రహ్మదేవుడు రాక్షసులను పిలిపించెను. పిదప వారిలో ఒకడైన కుంభకర్ణుని జూచెను. అతనిని జూచిన వెంటనే ఆ పితామహుడు మిగుల భయపడెను. భయము నుండి బయటపడిన పిమ్మట అతడు ఇట్లు పలికెను: కుంభకర్ణ, నిజముగా నీవు లోక వినాశనము కొరకే విశ్రవసువు వలన జన్మించినట్లున్నావు. కనుక నీవు నేటి నుండి చచ్చిన వాని వలె నిద్రించుచుందువు అనెను. ఇట్లు బ్రహ్మశాపమునకు గురి అయిన వెంటనే కుంభకర్ణుడు తన అన్నయగు రావణుని ముందు సాగిలపడెను. అంతటా రాక్షసరాజు మిగుల కలవరపడి బ్రహ్మతో ఇట్లు నుడివెను: పితామహ, నీవు కుంభకర్ణుని ఇట్లు శపించుట నీవు స్వయముగా పెంచి పోషించిన కాంచన వృక్షమును ఫలించు సమయమున నీవే నరికివేసినట్లున్నది. నీ ముని మనుమడైన ఇతనిని నీవే స్వయముగా ఈ విధముగా శపించుట ఏమాత్రమూ న్యాయముగాదు. నీ పలుకులు అసత్యములగుటకును వీలులేదు. నిస్సంశయముగా ఇతడు పెద్ద కాలము నిద్రింపవలసినదే. ఇతని నిద్రకును అందుండి మేల్కొనుటకును కాల వ్యవధిని విధింపుము. రావణుని మాటలను వినిన పిమ్మట బ్రహ్మ ఇట్లు పలికెను: రావణ, ఇతడు వరుసగా 6 నెలల కాలము నిద్రించును. పిదప ఒక్కరోజు మేల్కొనును. ఆ ఒక్క రోజులోనే ఈ వీరుడు అంతులేని ఆకలితో భూమండలమునందు అంతటను చెరించుచు విజృంభించిన అగ్నివలే లోకములో ప్రాణులను ఆవురావురుమని భక్షించుచుండును. ఇట్లు కుంభకర్ణుని పూర్వగాథను గూర్చి తెలిసిన పిమ్మట ఇంకను విభీషణుడు రఘువరునితో ఇట్లు వచించెను: ప్రభు, క్లిష్ట పరిస్థితులలో చిక్కుకొనిన రాక్షసరాజైన ఆ రావణుడు నీ పరాక్రమమునకు భయపడి ఇప్పుడు కుంభకర్ణుని మేల్కొలిపెను. శత్రుభయంకరమైన పరాక్రమము గల ఆ వీరుడు తన భవనము నుండి బయటికి వచ్చి మిగుల క్రోధోద్రిక్తుడై వానరులను భక్షించుటకు అంతటను పరుగులు తీయుచున్నాడు. ఆ కుంభకర్ణుని చూచినంతనే వానరులందరూ పరుగిడుచున్నారు. రణరంగమున ఈ విధముగా క్రోధావేశముతో తమను వెంటాడుచున్న ఇతనిని వానరులు ఎట్లు ఆపగలరు? ఈ వచ్చుచున్నది కల్పితమైన ఒక యంత్రము మాత్రమే అని ఇప్పుడు వానరులకు తెలుపవలెను. అంతట వారి భయము తొలగిపోవును. విభీషణుని నోటి వెంట వచ్చిన సహేతుకమైన ఈ మాటలను వినిన పిమ్మట శ్రీరాముడు వానర సేనాపతి అయిన నీలునితో ఇట్లనెను: అగ్నివరపుత్రుడవైన నీలుడా, సమస్త సైన్యములతో వెళ్ళి మోహరించి వ్యూహరచనతో సిద్ధముగా నుండుము. మీరు లంకానగరముల యొక్క ద్వారములను, రాజమార్గములను, వంతెనలను ఆక్రమించుడు. గిరిశిఖరములను, వృక్షములను, శిలలను ప్రోగుచేయుడు. శిలలు మొదలగు ఆయుధములను చేతబట్టి వానరులందరూ సర్వసన్నద్ధులై ఉండవలెను. కపివరుడు, వానర సేనాధిపతి అయిన నీలుడు అటునిటు పరుగులు దీయుచున్న వానరులను రప్పించి శ్రీరాముని ఆదేశానుసారము వారికి యథోచితముగా ఆజ్ఞలను ఇచ్చెను. అంతటా పర్వతకాయులైన గవాక్షుడు, శరభుడు, హనుమంతుడు, అంగదుడు మొదలగు వానర ప్రముఖులు పర్వత శిఖరములను చేబూని ద్వారముల కడ చేరిరి. శ్రీరాముని ఆదేశము వినినంతనే వానరులు ఎల్లరును విజయోత్సాహముతో పొంగిపోయిరి. పిమ్మట ఆ కపివీరులు వృక్షములతో శత్రు సైన్యములను తీవ్రముగా కొట్టసాగిరి. శైలములను, వృక్షములను చేబూని భయంకరముగానున్న ఆ వానర సైన్యము పర్వత సమీపమునకు చేరియున్న భయానకమగు మహామేఘముల సమూహము వలె రాజిల్లెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 61వ సర్గము.